నమస్తే. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజున అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. అయితే గడిచిన 20 నెలల కాలంలో కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలను, చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పురోగమిస్తుందని, ప్రతి రంగంలోనూ వృద్ధి నమోదైందని తెలిపారు. అయితే ప్రజా అవసరాలను గుర్తుంచుకొని ఇక నిర్ణయాలు తీసుకుంటూ అతి తక్కువ కాలంలోనే ప్రజలు మెచ్చే పాలన అందించామని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి ఎమ్మెల్యే, మంత్రి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని చెప్పేసి ఆయన సూచించారు. అంటే ఈ సందర్భంగా 20 నెలల కాలంలో ప్రభుత్వం చేపట్టిన 60 ప్రధాన కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి సాధించిన విజయాల జాబితాను కూడా సీఎం చంద్రబాబు వివరించారు. ఆ వివరాలన్నింటినీ కూడాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. అయితే మొదటిగా తల్లికి వందనం పథకానికి సంబంధించి 10,090 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ చేశామని, అలాగే 67.27 లక్షల మంది విద్యార్థులకు సాయం చేశామని కూడా వివరించారు. అయితే స్త్రీ శక్తి పథకానికి సంబంధించి 43.51 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు, అలాగే 1,532 కోట్ల రూపాయలు దీనిపైన ఖర్చు చేశామని చెప్పారు. దీపం పథకానికి సంబంధించి 1.08 కోట్ల కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్ల పంపిణీ చేశామని చెప్పారు. ఇప్పటికీ 3.64 కోట్ల సిలిండర్లు అందజేశామని, దీనికోసం అని చెప్పేసి 2,891 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పారు. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 46.86 లక్షల మంది రైతులకు ఏడాదికి 20,000 రూపాయల చొప్పున సాయం చేశామని చెప్పారు. 2 విడతల్లో 6,310 కోట్ల రూపాయలు జమ చేశామని చెప్పారు. అలాగే ఎన్టీఆర్ భరోసాకు సంబంధించి నెలకు 63 లక్షల మందికి పెన్షన్లు, ఇప్పటి వరకు 58,654 కోట్ల రూపాయలు వ్యయమైందన్నారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన సౌకర్యానికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఎక్కడైనా పెన్షన్ తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇక మత్స్యకార భరోసాకు సంబంధించి ఏడాదికి 20,000 చొప్పున 1.25 లక్షల మందికి 250 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు చెప్పారు. నేతన్నలకు ఉచిత విద్యుత్, మరమగ్గాలకు 500, అయితే మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 1,00,000కు పైగా కుటుంబాల లబ్ధి. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల సాయం, అలాగే 436 కోట్ల రూపాయలు జమ చేసినట్టు తెలుస్తోంది. 2.90 లక్షల మందికి లబ్ధి పొందారట. అయితే అన్నా క్యాంటీన్లకు సంబంధించి 113 నియోజకవర్గాల్లో 205 క్యాంటీన్ల ద్వారా 7.50 కోట్ల భోజనాలు పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. గీత కార్మికులకు 10% మద్యం షాపుల కేటాయింపు, స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్, వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ, అన్ని వర్గాలకు సమన్యాయం. ఇక 13వది 8,427 మంది పాస్టర్లకు నెలకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నట్టు చెప్తున్నారు. ఇక ఇమాంలకు నెలకు 10,000 రూపాయలు, మౌజన్లకు 5,000 రూపాయల గౌరవ వేతనం. ఇక 15వది అర్చకులకు వేతనం 15,000 రూపాయల చొప్పున పెంచారని చెప్పారు. అలాగే నాయి బ్రాహ్మణులకు నెలకు 25,000 రూపాయలు, జూనియర్ లాయర్లకు 10,000 రూపాయలు ఆత్మగౌరవ వేతనం ఇస్తున్నట్లు చెప్పారు. ఇక మెగా డిఎస్సి ద్వారా 15,941 టీచర్ పోస్టుల భర్తీకి తొలి సంతకం చేసినట్లు కూడా తెలియజేశారు. ఇక 17వది 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి చేసి ఇక స్టైఫండ్ కూడా 12,500 రూపాయలకు పెంచినట్లు చెప్పారు. రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తక పంపిణీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. 19వది అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలకు గ్రాటిట్యూడ్ అమలు, బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు. ఇక 20వది ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర చెత్త పన్ను రద్దు. 21వది 1,000 కోట్లతో రోడ్ల మరమ్మతులు, 3,000 కోట్లతో నూతన రహదారులు, కొత్తగా 25 పారిశ్రామిక పాలసీలు, 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు. విశాఖ సిఐఐ సమ్మిట్లో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 16.13 లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు. 14 ఎస్ఐపివి సమావేశాల్లో 8.74 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం, 8.36 లక్షల ఉద్యోగాలు. విశాఖలో 1.25 లక్షల కోట్లతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనాలకు శంకుస్థాపన, విశాఖలో టీసీఎస్ ప్రారంభం. ఇక 27వది కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియం ప్రాజెక్టుకు శంకుస్థాపన. తిరుమల సహా ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు. విశాఖలో యోగాంధ్ర, కర్నూలులో సూపర్ జిఎస్టీ సభ విజయవంతం. ఇక 30వ చూసుకున్నట్లయితే PPP విధానంలో మెడికల్ కాలేజీలు, పేదలకు అదనంగా 110 వైద్య విద్య సీట్లు, గ్రామ సభల ద్వారా 3,000 పనులకు శ్రీకారం, పంచాయతీలకు నిధులు విడుదల, అమరజీవి జలధార పథకం, విద్యా వ్యవస్థలో మార్పులు, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం,
గేట్స్ ఫౌండేషన్, టాటాలతో సంజీవని ప్రాజెక్ట్, యూనివర్సల్ హెల్త్ పాలసీ ప్రతిపాదన. ఇక విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ప్రకటన, ట్రూఅప్ భారాన్ని భరిస్తున్న ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28%. ఇక 36ది పేదలకు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తుల స్వీకరణ, 3 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు. ఇక 37 ఉచిత ఇసుక పథకం అమలు, నాలా యాక్ట్ రద్దు. 20 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్. తగ్గిన క్రైమ్ రేట్, గంజాయి డ్రగ్స్ అరికట్టేందుకు ఈగల్ టాస్క్ ఫోర్స్. మనమిత్ర ద్వారా వాట్సాప్ గవర్నెన్స్తో 921 సేవలు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రిజర్వాయర్ల అభివృద్ధికి కార్యాచరణ. పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి చోటు, రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆస్కారం. విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం పనుల ప్రారంభం. 44వది విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల కేంద్ర సాయం. ఇక 45 90 కేంద్ర పథకాలు పునరుద్ధరణ నిధుల సద్వినియోగం. రాష్ట్రానికి 1,00,000 కోట్ల విలువైన నేషనల్ హైవే, రైల్వే ప్రాజెక్టులు. కొత్తగా 2 జిల్లాల ఏర్పాటుతో మొత్తం 28 జిల్లాలు. మహిళలకు 1,00,000 కుట్టు మిషన్ల పంపిణీ. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ, 24 గంటల్లో రైతులకు 8,120 కోట్ల రూపాయలు జమ చేశామని చెప్పారు. మార్కెట్ ఇన్వెస్టర్స్తో వివిధ పంటలకు 1,100 కోట్లకు పైగా సాయం. సమర్థ నీటి నిర్వహణతో 6.08 మీటర్లకు పెరిగిన భూగర్భ జలాలు. సాగునీటి ప్రాజెక్టులకు 20 నెలల్లో 23,793 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్తున్నారు. ఇక హంద్రీనీవా పనులు పూర్తి చేసి సీమకు 43 టీఎంసీలు తరలింపు. ఇక వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి 571 కోట్ల రూపాయలు వ్యయం. అలాగే శరవేగంగా పోలవరం నిర్మాణం. 2027 పుష్కరాలకు ప్రారంభం. తుంగభద్ర గేట్ల మరమ్మతులకు ఏపీ వాటాగా 55 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. ఇక 610 కోట్ల రూపాయలతో వివిధ ప్రాజెక్టుల మరమ్మతులు, 878 కోట్లతో కాలువల నిర్వహణ. ఇక 58 చూసినట్లయితే 6,047 సాగునీటి సంఘాలకు ఎన్నికలు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రం మీదుగా 3 హైవే స్పీడ్ రైల్ కారిడార్లు. ఇక 60వ విజయం చూసుకున్నట్లయితే ఆర్థిక కష్టాలు ఉన్న ప్రభుత్వం ఉద్యోగులకు సంక్షేమ ఫలాలను అందజేస్తుందని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏదైతే ఈ యొక్క 20 నెలల కాలంలో 60 విజయాలు ఏవైతే సాధించారో ఈ యొక్క 60 విజయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇదంతా ఎవరైతే నాయకులు ఉన్నారో అంటే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రుల బాధ్యత ఇది. ప్రజలందరికీ కూడా తెలిసేలా చేయండి. రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పయనిస్తోంది అని చెప్పేసి సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు.